దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభును మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ రాత్రికాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ మధ్యకాలంలో కొన్ని ఇబ్బందుల వల్ల మీ ఎదుటికి రాలేకపోయాను. దేవుని మహాకృప వలన మరలా మీ మధ్యలో వాక్య పరిచర్య చేయటానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? మంచిది. మరి ఈ సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథముల నుంచి కీర్తనల గ్రంథం 15వ కీర్తన మొదటి నుంచి ఒక 2-3 వచనాలను చదువుతున్నాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు తన కీర్తనలో 2 ప్రశ్నలు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఏమిటి ఆ 2 ప్రశ్నలు అంటే, యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఒకటి. రెండవదిగా, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఈరోజు మనం చూసినట్లయితే అతిథి అని మనం ఎవరిని అంటామంటే, మనం ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటున్నప్పుడు ఆ కార్యక్రమానికి మనము ఒక ముఖ్య అతిథిని మనం పిలుస్తాం. ఆ ముఖ్య అతిథి అక్కడికి వస్తాడు, ఆ కార్యక్రమాన్ని జరిగిస్తారు, వెళ్ళిపోతాడు. అతిథి అంటే అక్కడ ఉండేటువంటి వాడు, ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడు అని మనము సహజంగా చూస్తూ ఉంటాం. అయితే పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడో? పరిశుద్ధ పర్వతం అనగా దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క పర్వతం, దేవుడు నివసించేటువంటి స్థలం. ఆ స్థలములో ఉండాలి అంటే, ఆ స్థలానికి చేరుకోవాలి అంటే బైబిల్ గ్రంథంలో ఎవరు అక్కడికి వెళ్తారు అని వాక్యాన్ని మనం పరిశీలనగా చూస్తే ఇక్కడ ఏమని వ్రాయబడుతూ ఉందంటే, ఎవరు పరిశుద్ధ పర్వతం మీద నివసిస్తారు అంటే, యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడై నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడు. పరలోకంలో లేక పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నివసిస్తారు అంటే ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. యథార్థమైన ప్రవర్తన. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే తమ జీవితంలో దేవునిని కలిగిన తర్వాత, దేవునిని ఆశ్రయించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, వారి జీవితాల్లో దేవుడు యథార్థవంతులను పరలోకములో లేక పరిశుద్ధ పర్వతం మీద యథార్థవంతులు ఉంటారంట. అంతేకాకుండా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడు. నిజమే కదండి? పరిశుద్ధ పర్వతం మీద నివసించాలి అంటే యథార్థమైన ప్రవర్తన మనకు అవసరం. రెండవది, మనం మాట్లాడే ప్రతి మాట హృదయపూర్వకంగా మనము నిజమే పలకాలని వాక్యం చెబుతుంది. నిజమే కదా? ఈరోజు మానవుని జీవితంలో మనం చూస్తే ప్రతి చిన్నదానికి, కానిదానికి, పెద్దదానికి, అయిన దానికి, ఇవన్నిటికీ కూడా అబద్ధాలు అనేది ఒక వాడుక పదాల్లాగా ప్రజల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి అబద్ధికులు దేవుని రాజ్యంలో ఉంటారంటే ఎంత మాత్రం కూడా ఉండరు అని కూడా పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఎవరు పరిశుద్ధ పర్వతం మీద నివాసం చేస్తారంటే, ఒకటి, యథార్థమైన ప్రవర్తన కలిగినటువంటి వారు, హృదయపూర్వకంగా నిజం పలికేటువంటి వారని
వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒకవేళ నిస్వార్థ ప్రయోజనాల కోసం అబద్ధాలు ఆడుతూ నీ జీవితాన్ని అలాగ కొనసాగిస్తున్నావేమో, నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని రాజ్యానికి నువ్వు చేరుకోవాలంటే నీ నోట అబద్ధం అనేది ఉండకూడదని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అబద్ధమునకు జనకుడు సాతాను. ఎవరైతే అబద్ధాలు ఆడతారో అటువంటి వారు సాతాను పిల్లలు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. నీవు దేవుని బిడ్డ, దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే నీతిమంతుడైన దేవుని బిడ్డగా నువ్వు మారి యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజం పలకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా రెండవదిగా మనం చూసినప్పుడు అటివాడు నాలుగుతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు అని వాక్యంలో రాయబడుతూ ఉంది. నాలుకతో కొండెములాడడంట. అంటే నాలుకతో ఈరోజు మనము దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం కదా, అటువంటి మన జీవితాల్లో మనము మన నాలుకలతో మనము తగాదలు ఆడకూడదు, కొండెములు చెప్పకూడదు. మన చెలికాడు, మన స్నేహితులకు మనం ఎప్పుడు కూడా కీడు చేసేవారిగా ఉండకూడదు అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. చూడండి, అక్కడ ఇంకా మనం చూస్తే తన పొరుగువాని మీద నింద మోపడు. అర్థమవుతుందండి. దేవుని పిల్లల్లో ఉండేటువంటి లక్షణం ఏంటంటే నింద తాను భరించడానికి ఇష్టపడతాడు, కానీ పొరుగువారి మీద ఎంత మాత్రము కూడా నింద వేయడు. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనకి నేర్పించిన సత్యం ఏంటంటే ఆయన నిందల పాలయ్యాడు కానీ దూషించబడ్డాడు, కానీ బదులు ఆయన దూషించలేదు, బదులు ఆయన నిందించలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మన జీవితంలో కూడా మనము ఇతరుల మీద నిందలు మోపేవారిగా కాక క్రీస్తు నిమిత్తమై మనం నిందపడితే అది బహు గొప్ప భాగ్యము, అది గొప్ప మేలు అని కూడా వాక్యంలో రాయబడుతూ ఉంది. కనుక దేవుని పిల్లల్లో ఉండేటువంటి లక్షణం ఏంటి అంటే పొరుగువాని మీద ఎంత మాత్రం కూడా అబద్ధాలు చెప్పడు, నిందలు మోపడు అని వాక్యంలో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే అతడు తన దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వానిని సన్మానించును. ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, ఎవరు పరిశుద్ధ పర్వతం మీద ఉంటారు అంటే అతడు భక్తి కలిగిన వాడై ఉండాలి, తనను తాను తగ్గించుకునేవాడై ఉండాలి. దేవుని యందు భయభక్తులు గల వారి విషయంలో వారు దేవుని పిల్లలు అని వారిని సన్మానించేటువంటి వాడుగా, ఇతనికి ఎంత ప్రార్థన తెలిసినప్పటికీ, ఎంత భక్తి తెలిసినప్పటికీ అతడు ఎప్పుడు కూడా ఉప్పొంగకుండగా అన్ని విషయంలో తను తాను తగ్గించుకొని యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారిని అతడు సన్మానిస్తాడు అని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు ఒకవేళ నువ్వు మంచిగా పాడితే పాడుండొచ్చు, మంచిగా ప్రార్థన చేస్తే చేసి ఉండొచ్చు, మంచిగా కృపావారాలు ఉంటే నీకు ఉండి ఉండొచ్చు. కానీ వాక్యం ఏం చెబుతుందో తెలుసా? నీవు ఎన్ని తెలిసినప్పటికీ కూడా తగ్గింపు కలిగినటువంటి జీవితం, నీ పొరుగువాడు దేవుని కలిగినటువంటి వాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు అతన్ని నువ్వు గౌరవించే విధానం, అది దేవుడు చూస్తున్నాడని వాక్యం చెబుతూ ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు తనను తాను తగ్గించుకుంటాడు. దేవుని భక్తులు కనపడ్డప్పుడు తనను తాను తగ్గించుకోవటమే కాకుండా వారికి పరిచర్య చేస్తూ వారిని సన్మానిస్తాడని కూడా వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి విషయంలో తనకు తానుగా తగ్గించుకుంటాడు, వారికి పరిచర్య చేస్తాడు, వారిని సన్మానిస్తాడని కూడా వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇకపోతే అక్కడ కింద మనం చూస్తే అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు అని వాక్యంలో రాయబడుతూ ఉంది. మనము దేవునికి చేసేటువంటి ప్రమాణాలు ఒక్కొక్కసారి దేవుని బిడ్డలారా చేసినటువంటి ప్రమాణంలో నిలబడకుండా ప్రమాణం విషయంలో మనం తొలగిపోయి దేవునికి ఇచ్చినటువంటి మాటను కూడా మనం పక్కన పెట్టేసేసి మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటాం. ప్రసంగి గ్రంథంలో ఉంది, నీవు మొక్కుకోకుండా ఉండిన ఎడల నీకెంతో మేలు. నీ నోట నువ్వు చేసినటువంటి మొక్కుబడి దానిని ప్రభువునకు నువ్వు చెల్లించండి, లేకపోతే 5 రెట్లు మీరు చెల్లించాల్సి వస్తుందని వాక్యంలో రాయబడుతూ ఉంది.
చాలామంది దేవుని సన్నిధిలో తెలియకుండా కొంత అజ్ఞానంతో కొంత అవివేకంతో ఏం చేస్తారు అంటే, ఇది ప్రభువా ఇది గనక నువ్వు చేస్తే ఇదిగో నేను ఇది ఇస్తాను ఇది చేస్తాను అని దేవుని దగ్గర కొంతమంది మొక్కుబడి చేసుకుంటారు, ప్రమాణాలు కూడా చేస్తారు. అవి తీరినప్పుడు దేవునికి ఇచ్చే కాడికి వచ్చేసరికి, లేకపోతే దేవునికి చెల్లించే కాడికి వచ్చేసరికి వారు కొంత మనసులో కష్టం పెట్టుకొని వాటిని చెల్లించకుండా మానుకుంటూ ఉంటారు. ఇది మనం అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని ఇక పరిశుద్ధ పట్టణం మీద నివసించేటువంటి వాడు ఏం చేస్తాడు అంటే, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగిన ఏమాత్రము కూడా వెనుదీయడు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒకవేళ ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుని దగ్గర ఎన్నో ప్రమాణాలు చేసి తప్పిపోయి ఉంటే ఉండవచ్చు. ఇకనైనా నువ్వు సరిచేసుకొని పరిశుద్ధ పట్టణం మీద నువ్వు నివాసం చేయాలంటే నువ్వు చేసేటువంటి ప్రమాణాన్ని అది ప్రభువుకు నువ్వు చెల్లించేటువంటి వ్యక్తిగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఇకపోతే చివరిగా ఒక మాట చెప్పేసి నేను నా సమయాన్ని ముగిస్తాను. అక్కడ వాక్యం రాయబడుతూ ఉంది, అతడు తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అనుకునేటువంటి వారు, పరిశుద్ధ పట్టణం మీద నివాసం చేయాలి అనుకునేటువంటి వారు ఏం చేస్తారు అంటే, వారి యొక్క ధనాన్ని వడ్డీకి ఈరని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డ, ఈరోజు మందిరానికి వెళుతున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, దేవుడు నా దేవుడు అని చెప్పుకుంటున్నావు. నీకున్నటువంటి కలిమిని బట్టి, నీకున్న ధన సమృద్ధిని బట్టి ఎదుటివారు నిన్ను అడిగినప్పుడు వారికి చేతనైతే నువ్వు మేలు చేయలే, కానీ వారి దగ్గర నుండి నువ్వు ఎప్పుడు కూడా వడ్డీ ఆశించకూడదు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకు అంటే మన ప్రభు న్యాయవంతుడైన కనుక రేపు తీర్పు తీర్చేటప్పుడు కూడా నీ ప్రవర్తనను బట్టి, నీ యొక్క స్థితిగతులను బట్టి ప్రభు రేపు నీకు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. కనుక దేవుని పిల్లలకు వడ్డీ తీసుకునేటువంటి లక్షణం ఉండకూడదు. అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఒకవేళ ఈ రోజున భక్తి అనే ముసుగులో ఉండి ఒకవేళ ఇతరులకు నువ్వు వడ్డీలు ఇస్తూ దేవుని బిడ్డ అన్యాయంగా వారి దగ్గర ఒకవేళ వసూలు చేస్తున్నావేమో, అది నీ ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. దేవుని బిడ్డలారా, చూస్తున్నటువంటి దేవుడు గనక దెబ్బ కొడితే నువ్వు చేసేటువంటి వడ్డీ వసూళ్ళు ఇవన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా పోతాయి. దేవుని కనికరం నీ మీదకి రావాలి అంటే ఇక మీదట నువ్వు వడ్డీ వ్యాపారం చేయకుండా నీకు చేతనైతే నీ పొరుగువాడు అవసరంలో ఉండి నీ దగ్గరకు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, అతనికి నువ్వు సహాయం చేయాలే, కానీ ఎప్పుడు కూడా వడ్డీకి నువ్వు ఇవ్వకూడదని వాక్యం తెలియజేస్తూ ఉంది. చివరిగా అక్కడ రాయబడుతున్నటువంటి మాట, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూనూ కదల్చబడడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నివసిస్తారు అంటే, ఒకటి మీరు రాసుకోగలిగితే రాసుకోండి, ఒకటి యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజము పలుకునేటువంటి వాడు పరలోకంలో ఉంటాడు. రెండవదిగా తన నాలుకతో కొండెములు అనగా తగాదలాడడు, తన చెలికానికి ఎన్నడూ కూడా కీడు అనేది చేయడు. దేవుని పిల్లలుగా కీడు చేయటం మన లక్షణం కాదు. మనకి దేవుడు నేర్పించింది మన సోదరులను ప్రేమించమన్నాడు, సాటి వారిని ప్రేమించమన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కనుక మనం కీడు చేసేవారిగా ఉండకూడదు. ఇకపోతే మూడవదిగా రాయబడుతుంది, తన పొరుగు వాని మీద నిందలు మోపడు. ఎవరు అంటే పరలోక పట్టణంలో ఉండేటువంటి వాడు. అక్కడ వాక్యం రాయబడుతుంది, తన దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. నాలుగవదిగా అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కనబడినప్పుడు వారిని పిలుచుకొస్తాడు, వారికి ఆతిథ్యం ఇస్తారు, వారి ఎదుట తగ్గించుకుంటాడు. అన్ని విషయాల్లో వారు దేవుని పిల్లలని వారిని